వచ్చిందండి వయ్యారి వచ్చిందండి వయ్యారి. ఏంటా ఈరోజు తినుకుంటూ వచ్చానని చూస్తున్నారా? నేను మాత్రమే తింటానే ఏంటి? మీ అందరితో కూడా తినిపిస్తాను కదా, తినిపించడానికే కదా తీసుకొచ్చేసాను. చిలకడ దుంపలు ఈరోజు చెప్పేసుకుందామా వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో? సో వచ్చేయండి. మరి వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒకటైతే రిక్వెస్ట్, అందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నేను చాలా వరకు అలుగుతాను. మరి నేను అలిగితే మీకు ఇష్టమా? సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హలో అండి, అందరికీ నమస్కారము. టుడే వచ్చేసి నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే స్వీట్ పొటాటో యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి. చాలామంది స్వీట్ పొటాటోని అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే బాడీ పెయిన్స్ వస్తాయేమో, వాతం చేస్తుంది అనే ఫీల్ తోటి అసలు తినడం కంప్లీట్గా మానేస్తూ ఉంటారు. అయితే మరి చిలకడ దుంప తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు మనం పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్గా నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఏదైనా మనం ఒక ఫుడ్ ఐటెం తినాలి అనుకున్నప్పుడు దానిని మనం లిమిట్గానే తీసుకోవాలి. మరింత ఎక్కువగా తీసుకున్నా కానీ దానివల్ల మనకి బెనిఫిట్స్ కంటే ఎక్కువ ఏదో ఒక ఇష్యూ కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం లిమిట్గా తిన్నామనుకోండి ఏదైనా, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ప్రతి ఒక్కరూ కూడా దేనిని తీసుకున్నా లిమిట్గా తీసుకోండి. సో అటువంటి భయపడాల్సిన అవసరము ఉండదు. మరి చిలకడ దుంప ఫస్ట్గా ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే, ఎవరైతే ఏజ్ ఒక 50లో ఉన్నారో వాళ్ళ ఏజ్ 25-30లా కనిపించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరికి మాత్రం ఇష్టము? ముసలి వాళ్ళలాగా అయిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. మా స్కిన్ చాలా ఫ్లాలెస్గా ఉండాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి, చూడడానికి మేము అందంగా మెరిసిపోతూ ఉండాలి అని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. వాళ్ళు బయటకు చెప్పకపోయినా వాళ్ళ ఇన్నర్ ఇంటెన్షన్ అయితే కంపల్సరీగా వాళ్ళు కూడా అందంగా బయటికి కనిపించాలని అనుకుంటారు. మరి అలాంటప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి కదా. సో ఎవరైతే చిలకడ దుంపని తీసుకుంటారో రెగ్యులర్గా వాళ్ళ డైట్లో, వాళ్ళకి 50 ఇయర్స్ ఉన్నా కానీ ఆ ఏజ్ కనిపించదు. అంటే ఏజ్ని తగ్గించేసుకోవాలని చెప్పట్లేదు, ఆ ఏజ్ ఉన్నా కానీ అంత వయసు ఉన్న వారిలాగా వాళ్ళు కనిపించరు. ఒక 25-30లో మినిమం 30 ఇయర్స్ వాళ్ళేమో అనే ఫీల్ మనకు కలుగుతుంది. ఎందుకంటే దేనికైనా మనకి ఫస్ట్ కావాల్సింది స్కిన్కి బాగుండే పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది. లైక్ దానిలో చూసుకున్నట్లయితే వైటమిన్ సి ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకున్నా కానీ మన స్కిన్ చాలా బాగుంటుంది. మరి బాగుంటుంది అన్నాను కదా అని మరీ ఎక్కువగా తీసుకుంటే పర్ డేకి వచ్చి మళ్ళీ అది స్కిన్ డ్రై చేస్తూ ఉంటుంది. సో దేన్నైనా లిమిట్గా తీసుకోవాలని చెప్పాను కదా, దాని ప్రకారం తీసుకోవాలి. మరి ఈ స్వీట్ పొటాటోస్ ప్రతి ఒక్కరికి ఇష్టమే. అయితే మీరు ఉడకపెట్టుకునేటప్పుడు నార్మల్గా ఉడకపెట్టడం కంటే కూడా నెయ్యి ఉంటుంది కదా, నేతితో ఉడకపెట్టుకుంటే మరింత టేస్టీగా అయితే అనిపిస్తాయి. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్నప్పటి నుండే పిల్లలకి స్వీట్ పొటాటోస్ తినడం అనేది నేర్పించాలి. అయితే మరి నేనైతే ఒకటి చెప్తాను, పిల్లలకి మనం ఏదైనా ఆహారం తినిపించేటప్పుడు, వాళ్ళకి ఇచ్చేటప్పుడు దానివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడు వాళ్ళకి తినాలనే ఇష్టం కలుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే బేసిక్గా వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారనమాట. సో తిన్నది మంచిగా వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది, హ్యాపీగా తింటూ హ్యాపీగా ఉంటారు. మరి ఈ చిలకడ దుంపల్లో మెయిన్గా ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం సజెస్ట్ చేస్తాము? క్యారెట్స్ తినమని చెప్తాము. ఈవెన్ లీఫీ వెజిటేబుల్స్ తిన్నా కానీ మన కంటి చూపు చాలా బాగుంటుంది. ఎవరైతే కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు వైటమిన్ ఏ ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకున్నప్పుడే వాళ్ళ యొక్క కంటి చూపు సమస్యలు అనేవి దూరం అవుతూ ఉంటాయి. అంటే మన ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకేనా? త్వరగా కళ్ళు మసక రావడం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, సైట్ రావడం కానీ రావన్నమాట. అయితే మరి ఈ క్యారెట్ మనం లీఫీ వెజిటేబుల్స్ చెప్తూ ఉంటాం. మరి ఎక్కువగా వైటమిన్ ఏ అనేది ఎందులో ఉందో తెలుసా? ఈ చిలకడ దుంపలో అయితే ఉంది. ఈ బీటా కెరటిన్ ఎక్కువ ఉన్న ఆహారాలు మనం తీసుకున్నప్పుడు అది వైటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. మరి వైటమిన్ ఏ దేనికి ఉపయోగం? మన కంటి చూపుకి చాలా మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది, ఈవెన్ ఇమ్యూన్ సిస్టమ్కి ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా కానీ మనం ఒక హెల్త్ ఇష్యూని మనం ఎదుర్కోగలగాలి అంటే మనకి రోగ నిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనలో ఎంత ఇమ్యూన్ పవర్ ఉంటే అంత బాగా మనం దేనినైనా ఎదుర్కొనే శక్తి అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి.
ఉంటాయి. అలాగే ఒకవేళ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అన్న వచ్చినా కానీ అవి త్వరగా తగ్గిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మరి ఈ చిలకడ దుంపలు తీసుకోవడం వల్ల మెయిన్గా చెప్పాను కదా, ఏజింగ్ అనేది కనిపించదు అనమాట. చర్మంపై చాలా మందికి చిన్న ఏజ్లో కూడా బాగా ముడతలు పడిపోతూ ఉంటుంది, వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి చాలా వరకు. వాటినైతే ఇది బాగా తగ్గించగలుగుతుంది. ఎందుకంటే దీనిలో వైటమిన్ ఏ అనేది క్యారెట్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, దానివల్ల మీరు ఇది తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మరొకటి ఏంటంటే చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, కొంతమందికి స్కిన్ పైన వైట్గా మచ్చలు పడుతూ ఉంటాయి. లైక్ ఇలా బొగ్గల మీద కానీ, ఎక్కడైనా వీపు మీద కానీ, చేతుల మీద తెల్ల తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి చూసారా. లైక్ అది అలా వచ్చినప్పుడు కనుక వాళ్ళు కానీ ఈ చిలకడ దుంపలు తీసుకున్నట్లయితే ఆ మచ్చలు అనేవి ఈజీగా మనం తొలగించుకోవచ్చు. అంతేకాకుండా సన్ డ్యామేజ్ నుండి మన స్కిన్ ప్రొటెక్ట్ అవ్వడానికి ఈ చిలకడ దుంప బాగా ఉపయోగపడుతుంది. సో మరి ఈ చిలకడ దుంపని తీసుకోవడం వల్ల 50స్లో ఉన్న వాళ్ళు కూడా 25-30 లాగా కనపడతారు అన్నాను. మరి ఆల్రెడీ చర్మం అంతా ముడతలు అయిపోయిన తర్వాత మేము తింటాం అప్పుడు మారాలంటే మాత్రం కుదరదు. ఫస్ట్ నుండే మీరు తింటూ ఉండాలి. అంతేగాని బాగా ముడతలు అయిపోయి ఇంకా మొత్తం ఇంకా పోయిన తర్వాత తింటే అది రివర్స్ అవుతుందా అంటే అలా అవ్వదు. కానీ ఇప్పటి నుండైనా మీరు జాగ్రత్త పడితే వ్రింకిల్స్ రావు. ఈ చర్మం అనేది కంటి కింద కూడా చాలా మందికి పఫీనెస్ అని చెప్పేసి ఇలా కళ్ళు ఉబ్బుతూ ఉంటాయి. సో ఆ సమస్య కూడా లేకుండా ఉంటుంది. అలానే చిలకడ దుంపల్ని తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. అయితే మరి చాలామందికి ఉన్న మరొక డౌట్ ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్ చిలకడ దుంపల్ని వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. దీనిలో గ్లైకెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ పేషెంట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు, కానీ లిమిట్గా మాత్రమే తీసుకోవాలి. కొన్నిసార్లు మనం చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటాం కదా. సో అటువంటప్పుడు జ్ఞాపక శక్తిని ఇది పెంచగలుగుతుంది. అలానే తెల్ల తెల్ల మచ్చలు కూడా తగ్గిస్తుంది. స్కిన్ టైప్ ఆఫ్ ఎలర్జీస్ని కూడా ఇది దూరం పెట్టగలగడానికి హెల్ప్ అవుతుంది. అయితే మరి చిలకడ దుంపల్ని ఎవరు అవాయిడ్ చేయాలి అంటే, లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు డయాలసిస్ అలా చేయించుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మాత్రం స్వీట్ పొటాటోని కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. సో మరి స్కిన్ అనేది చాలా ఫ్లాలెస్గా, సాఫ్ట్గా మీకు చాలా బాగుండాలి, ఎటువంటి ముడతలు రాకుండా, ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలంటే చిలకడ దుంపలను అయితే మీరు తీసుకోవచ్చు. ఈవెన్ పిల్లలకు కూడా మీరు పెట్టచ్చు. అయితే తినమన్నాను కదా అని మరీ ఎక్కువ కూడా తినకూడదు. డైలీ మీరు ఇటువంటి దుంపల్ని జస్ట్ మీ డైట్లో ఒక 2 or 3 ఇలా చిన్న స్మాల్ సైజ్ యాడ్ చేసుకున్నా చాలు, చాలా మంచిది. ఏదైనా కానీ లిమిట్గా తీసుకోండి. ఎన్నో ప్రయోజనాలను అయితే మీరు పొందగలుగుతారు. సో మరి స్వీట్ పొటాటోని టేస్టీగా చాలామంది ఎలా పడితే అలా ఉడకపెట్టుకుంటూ ఉంటారు, కానీ అదంత టేస్టీగా అనిపించదు. నేతితో ఉడకపెట్టుకొని చూడండి, ఎంతో బాగుంటుంది. కొంతమంది కాల్చుకొని కూడా తింటారు, అదొక టేస్ట్, అది బాగుంటుంది. అయితే మరి పాతకాలం రోజుల్లో ఉన్నవాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్యలు ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు? ఎందుకంటే వాళ్ళు ఇటువంటి న్యాచురల్ ఫుడ్ని ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి. నేనైతే ఒకటి చెప్తాను, ప్రజెంట్ ఎన్నో ఆహారాలు బయట మనకి వస్తూనే ఉంటాయి. లైక్ పిల్లలకి మాత్రం జంక్ ఫుడ్ ఎక్కువ ఇవ్వద్దు అని చెప్తాను. ఇటువంటి మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారాలను మనం తినిపించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కానీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తే మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. అంటే చెప్తూ ఉంటారు కదా, పెద్దల మాట చద్దన్నం మూట అని. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, వాళ్ళు మన మంచి కోసమే చెప్పారు. కానీ మన యొక్క లైఫ్ స్టైల్ని మనం మార్చుకోలేక ఇటువంటి ఆహారాలకి మనం అలవాటు పడుతూ ఉన్నాం. సో నేను చెప్పేది ఏంటంటే, జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయండి. అలానే చాలామందికి ఉన్న ఒక అలవాటు పానీపూరి తినడం, లైక్ బాగా ఫ్రై చేసినటువంటి ఆహారాలను ఎక్కువ తీసుకోవడం, లైక్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇలా బాగా నూనెలో వేయించిన ఆహారాలని తింటూ ఉంటారు రోడ్ సైడ్, స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడిపోయి. దయచేసి అటువంటి తినొద్దు. అనవసరమైనటువంటి హెల్త్ ఇష్యూస్ని తెచ్చుకోవద్దు. మరొకటి ఏంటంటే, ఈ చిలకడ దుంపని తీసుకోవడం వల్ల క్యాన్సర్ లాంటిది రాకుండా ఉంటుందన్నమాట. చాలా మంచిదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా స్కిన్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ స్కిన్ మరి మృదువుగా, సాఫ్ట్గా అవుతుంది. మరి అయితే వ్రింకిల్స్ అనేవి చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య. ఎక్కువగా ముడతలు వచ్చేస్తుందే మా చర్మం చిన్న ఏజ్లోనే చాలామంది బాధపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కంపల్సరీగా ఈ చిలకడ దుంపల్ని డైట్లో యాడ్ చేసుకోండి. మరి నొప్పులు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు. మరి బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా వాతం చేస్తుందేమో, తినకూడదేమో అని. తినొచ్చు, బట్ లిమిట్గా.
1 or 2 తీసుకొని తినొచ్చు. మరీ ఎక్కువ తిన్నారనుకోండి, అసలు ముందుగా ఎప్పుడైతే ఆ పెయిన్స్ వస్తాయనే ఫీల్తో తింటామో ఆటోమేటిక్గా పెయిన్స్ వచ్చి తీరుతాయి. ఎందుకంటే మన మైండ్ అనేది అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా రాకపోతే ఎలా అనే ఫీల్ తోటి అవి వచ్చినట్టే ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా కాకుండా లిమిట్గా తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మెల్లగా మన బాడీ అనేది అలవాటు పడుతూ ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఒక ఆహారం రెగ్యులర్గా తీసుకుంటున్నాము అంటే మెల్లమెల్లగా మన బాడీ అనేది అలవాటు చేసుకుంటూ ఉంటుంది. సో అదనమాట. ఏదైనా న్యాచురల్గా తినడానికి ట్రై చేయండి, న్యాచురల్గానే ఉండడానికి ట్రై చేయమని చెప్తాను. స్కిన్ కోసం ముడతలు పడుతున్నాయని మీకు తెలుసా, చాలామంది వైటమిన్ ఏ ఉన్న ఆహారాలు సరిగా తీసుకోకపోవడం వలన డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. అట్ దట్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ అంటే ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తారు, వైటమిన్ ఏ క్యాప్సూల్స్. అవి వేసుకున్న తర్వాత ఈవెన్ వాళ్ళకు వచ్చినటువంటి ఈ తెల్ల మచ్చలు తగ్గుతూ ఉంటాయి. ఈవెన్ ఇంకా అప్పుడు ఆ డెఫిషియన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. మరి వైటమిన్ ఏ డెఫిషియన్సీ వచ్చింది అంటే ఈ తెల్ల తెల్ల మచ్చలు స్కిన్ పైన కనిపిస్తూనే ఉంటాయి. మరి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే చిలకడ దుంపనైతే డైట్లో యాడ్ చేసుకోండి. నేను ఓన్లీ చిలకడ దుంపనే చెప్పట్లేదు, లైక్ క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఏవైనా మంచి ఆహారాలను అయితే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. డెఫినెట్గా మీ స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది. బిలీవ్ మీ, ఎంతగానో మీ స్కిన్కి ఉపయోగపడుతుంది ఈ చిలకడ దుంప. లిమిట్గా తీసుకోండి, ప్రయోజనాలను అయితే పొందండి. మరి 50 years ఉన్న వాళ్ళు కూడా 30లోకి వచ్చేస్తారుగా. మరి ఆహారాన్ని అయితే తీసుకోండి తప్పకుండా, ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు, కానీ లిమిట్గా తీసుకోవాలనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? మరి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కింద కామెంట్లో అడగండి, రిప్లై తప్పకుండా ఇస్తాను. సో మరి వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టొచ్చు కదా. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? అదే కదా నాకున్న డౌట్. అంటే నా వీడియోకి లైక్ కొట్టడం మీకు ఇష్టం లేదా అసలు వీడియో నేను చేయడమే ఇష్టం లేదా? అటువంటి డౌట్స్ వస్తున్నాయి నాకు. సో నేను చెప్పేదల్లా ఒకటే రిక్వెస్ట్ చేసేది, వీడియో నచ్చితే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక చిన్న లైక్ కొడితే పోయేదేముంది. మహా అయితే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, నేను మరికొన్ని వీడియోస్ అనేవి చేయగలుగుతాను మీకోసం. ఓకేనా? మరి ఏదైనా కానీ ఒకటి చెప్తానండి, ఎటువంటి రీసెర్చ్ చేయకుండా అయితే నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పను. ఎందుకంటే మీరంతా కూడా నా ఫ్యామిలీయే, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాలి. అందుకోసం ఏది చెప్పినా కూడా మీ మంచి కోసమే చెప్తాను. అర్థం చేసుకుని వీడియో నచ్చితే కామ్గా వీడియోని చూసి సైలెంట్గా వెళ్ళిపోకండి. ఓకేనా? ఒక చిన్న లైక్ కొట్టి వెళ్ళండి. అలానే వీడియో నచ్చిందనుకోండి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు కదా. ఓకేనా? మరి ఈసారి వింటారులే, ఇంత ముద్దుగా చెప్పాను కదా. సో లవ్ యూ ఆల్, కీప్ స్మైల్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.